ప్రశ్నిస్తే కేసులా, న్యాయం అడిగితే అరెస్టులా? మార్పంటే ఇదేనా? రైతుల భూములు గుంజుకుంటే ఊకునే ముచ్చటే లేదు. పేదల కోసం జైలుకు పోతానికి సుతా తయారు. పంటలు వండే భూముల్లో కంపెనీలేంది? అన్నం పెట్టే జాగలు ఆగం చేసుడేంది? రైతులను బజార్ కీడ్చడమేనా మీ విధానం? అమాయకులపై మీ పెత్తనమేంది అని 3 రోజుల సంధి గులాబీ లీడర్లంతా గుత్తవట్టిన డైలాగులు గివి. లగచర్ల కలెక్టర్ మీద అటాక్ అయినాక బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం లడాయి ఎత్తుకుంది. మంచిదే, కానీ ఆ లేలువడిలా 10 ఏళ్లలో ఎట్లుండేనో కొన్నైతే చూడుర్రి. మల్లన్న సాగర్ లో, కొండపోచమ్మ సాగర్ లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి కడుపులో తలబెట్టుడంటే గిదేనా సారు? మల్లన్న సాగర్ మా ఊళ్ళని ముంచొద్దు, మా భూములు గుంజుకోవద్దు, మమ్మల్ని గెదమద్దని నిరసన చేస్తున్న వాళ్ళని పోలీసులతోటి పొరక కొట్టించింది రామన్నకి యాది లేనట్టున్నది. ఇళ్లకు జొర్రి ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళని కూడా చూడలేదు. ఓ పారైతే తుపాకులు కూడా వేలినాయి. 14 ఊళ్ళని ఖాళీ చేపించి పంటలు వంటే 20,000 ఎకరాలు తీసుకొని 10,000 జనాభాని ఎల్లగొడితే గొడగడ ఏడ్చుకుంటా పుట్టినూళ్ళని ఇడ్చలేక చెట్టుకోగలు పుట్టకోగలు అయ్యిండ్రు. న్యాయం కోసం హైకోర్టు దాకా పోయినా ఇప్పటికి కూడా చాలా మందికి అందవలసిన పైకమే అందలేదు. అప్పుడు ప్రతిపక్షాల గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏమన్నాడో కూడా వినుండ్రి. మల్లన్న సార్ కూడా పెద్ద అగ్గి ఉట్టియాలి. ఈ ప్రాజెక్ట్ ముందర పడనీయద్దు. సమస్యను పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలి. ఇది వ్యూహం అధ్యక్ష. ఎంత దుర్మార్గమైన స్ట్రాటజీలు అంటే ప్రజల ప్రాణాలు లెక్కలేవు. వాళ్ళ రాజకీయాల కోసం లాఠీ చార్జ్ కావాలి, ఫైరింగ్ కావాలి, మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి. ఇదే అధ్యక్ష రాజకీయం. అప్పుడు సార్ ఏం చెప్పిండో ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు గదే చేస్తున్నట్టు అనిపిస్తుందిలే. ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని, ఎవరు వచ్చినా తరిమికూడదాం. ఈ ముచ్చట కూడా ఊకుకనేదుల్లో సంబంధం లేని సిపిఎం నాయకులు పోయి ఆ ఊళ్ళలో అడ్డాబెట్టి వాళ్ళని తయారు చేసి ఇప్పుడు లాగా చిల్లరలో కూడా భూమి లేనోళ్ళు, భూమి ఓనోళ్ళు, అసలు సంబంధమే లేనోళ్ళు కొట్టిరట సారు. ఈ యొక్క దాడిలో పాల్గొన్న 19 మందికి ల్యాండ్ లేకపోవడం కానీ, లేకపోతే 1-2 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లూజింగ్. ఇది ఇంకో లాఠీ చార్జ్. సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టుకు భూములు ఇవ్వమన్నందుకు పాత సర్కార్ వారు రైతులకు చేసిన మర్యాదలు ఇవి. ఇష్టం వచ్చినట్టు ఇండ్ల మీదకి వచ్చుడు. గౌరవెల్లి రిజర్వాయర్ లో ఇలా పోలీసులు అర్ధరాత్రి దొంగతనంగా వచ్చి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మా ఒక్కొక్కరు తలకాయలు వలిగినాయి, లాఠీ చార్జ్ చేసిరు. ఆడలు చీరలు తినినాయి. మా భూములు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, కానీ పైసలు మాత్రం ఒక్కనికి ఇవ్వలేదు. పైసలు నల్గొండ జిల్లాలో మేళ్ల చెరువు కాడ ఓ షిమ్టి కంపెనీకి భూములు తీసుకుంటానికి ఈ పద్ధతిని ఫాలో అయ్యిండ్రు. వరంగల్ రింగ్ రోడ్ కోసం పంట భూములు ఇచ్చేదే లేనందుకు సరిపోని సన్మానం జరిగింది రైతులకు. మిర్చి పంట కొనుడు ఆలస్యమైతుందని మలరవర్తే ఖమ్మం రైతులకు పేడీలు. RRR కు భూములలో రైతులకు సంఖ్యల్లో. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు ఇయ్యాలైనా ఓడిపోయి పోలీసులను దింపుడు, అరెస్టులు చేపించుడు, కేసులు పెట్టుడు, జైలుకు పంపుడు. కొద్దు మంత్రులే మైకుల ముంగట ధమ్కీలు ఇచ్చేదంటే చూడుండ్రిగా. కోర్టు పోయిన వాళ్ళకు కూడా వాళ్ళు కాంప్రమైజ్ కు వస్తున్నాం పర్వాలే. కాంప్రమైజ్ కు రాకపోతే ముప్పు తిప్పలు పెట్టి వీళ్ళకి వచ్చిన వసతులు కూడా ఇప్పకుండా చేస్తాం. మళ్ళీ ఏడజుడు రైతుల మీద ప్రతాపం చూపించుడే గాని ఇప్పటిలేక ఆఫీసర్ల మీదకైతే మల్లవడు లేకుండే. కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు ఆ ప్రాజెక్టుల కోసం భూములు 60,000 ఎకరాల భూములు మేము సేకరించినాం. కానీ ఇలాంటి గొడవ ఎప్పుడు కూడా జరగలేదు. కాకుంటే ధర్నాలు, నిరసనలు, దీక్షలు, ర్యాలీలు మస్తుగా నడిచినాయి 10 ఏళ్లల్లా. లేకపోతే ఒకళ్ళు తలబాలు కొట్టో, లేకపోతే బట్టలు చింపటో, లేకపోతే ఇంకో రకంగా చేయటం, లేకపోతే ఇంకోళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా. మల్లన్న సాగర్ లో వేములగాడి గ్రామంలో 755 రోజులు దీక్షలు జరిగినాయి. ఆర్డీఓలు వస్తుండే, కలెక్టర్లు వస్తుండే, జాయింట్ కలెక్టర్లు వస్తుండే, అందరు వచ్చిన ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదే. భూమి దినామిత పిరమైతుంటే అంత తలక ఎవరు ఇయ్యరు కదా. మరి 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? వాజివే, కానీ మన ఇల్వల్లే కూడా గట్లనే కడుపు మండి రోడ్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళు అడిగినా తిద్దాము, వాళ్ళు నిమ్మల పడేటట్టు చూద్దామని ఎందుకు ఆలోచన చేయలేదన్నా? మీరు ఎక్కువ పైకం ఇస్తామంటే ప్రతిపక్షాలు ఆపినాయా ఎట్లా? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా భూములు పోతున్నాయి రైతులే, కొట్లాడుతున్నది రైతులే, కేసుల పాలు అవుతున్నది కూడా రైతులే. పార్టీలు లీడర్లే పవర్లు ఉన్నప్పుడు అట్లా, ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇట్లా. అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడి అది పోయినాక విలువలు మాట్లాడుడే ముద్దుకున్నది పోన్రే.